పాలకులు నాయకులు కాదు, పాలకులు మనం పాలకులం. మనం ఓటేస్తే మనం ఇచ్చిన భిక్షాయిలకు ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తానంటే నడిపిద్దామా? ఎవరైతే న్యూట్రల్ ఉండాల్సిన స్పీకర్ ఇవాళ పొలిటికల్ ఎత్తుగడలు వేస్తుంటే మళ్ళీ ఇది రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగబద్ధమా? మళ్ళా సంజయ్ గారు తన మెంబర్షిప్ని విడిచిపెట్టి కాంగ్రెస్ కాటువా కప్పుకున్నాడు కదా, ఫోటోలలో మీరు కూడా కనబడ్డారు కదా. అంటే రెసిగ్నేషన్ ఇస్తేనే పార్టీ మారినట్ట? ఆయన కండక్టు, ఆయన అసోసియేషన్ విత్ ది కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇది అడ్మిసబుల్ ఎవిడెన్స్ కాదా? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు? జిగ్గర్ల దమ్ముంటే నేను అడుగుతున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన మ్యాండేట్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఏందనంటే నీ కండక్టు, నీ సింబాలిజము, నీ పబ్లిక్ అలైన్మెంటు ఇవి చాలు కదా, వ్యాలిడ్ ఇండికేటర్స్ కదా ఆడు పార్టీ మారిండు అని. ఆయన రాజీనామా చేయలే కదా అని చెప్పి మాట్లాడితే కండువా కప్పుకున్నట్టు అంటే ఇక పార్టీలకు రానట్ట, మళ్ళీ ఇది పార్టీలకు ఎంటర్ అయినట్ట కాదా? మీరు సిస్టమేటిక్గా షీల్డ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగానికి విరుద్ధంగా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న పేపర్లలో ఇది పెద్ద ప్రస్తావన రాలే, ఎందుకంటే సెలెక్టెడ్ పేపర్లు వస్తాయి కదా, మళ్ళీ మీరు ఇచ్చి 5 రూపాయలు 6 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు. నేను దయచేసి ఏమంటే అంటే చిత్రగుప్తుకి కొంచెం డొనేట్ చేయరు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంకా కొంచెం పెంచుదాం, గట్టిగా కంటెంట్ని పెంచుదాం. అప్పుడు పేపర్లలో ఏమో ఇది ఎక్కడ వచ్చిందో నాకు అసలు అర్థం కూడా కాలే. ఏదో చిన్న ఏదో ఇచ్చినట్టు నాకే స్కిప్ అయింది అని అంటే నాకు పేపర్లలో లేడ కనబడలేదు. అంటే నేను చిన్న అయితే పెద్దగా చూడ, కీలకం అయితే తప్ప. తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ గారు ఎవరైతే గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో ఆయన డిస్క్వాలిఫికేషన్ అర్జీ ఉండే కదా మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిది, దాన్ని డిస్మిస్ చేసిరట. మళ్ళీ ఇది చట్టబద్ధమా చట్ట వ్యతిరేకమా? మళ్ళీ స్పీకర్ గారు ఇట్లా పార్షాలిటీ చూపొచ్చా? మళ్ళీ కాంగ్రెస్ చక్కదనాలకు దీనికి సమాధానం చెప్పాలనా వద్దా? మీ కమెంట్ రూపంలో జర చెప్పు. యాజ్ యూజువల్ నేను ఏది మాట్లాడినా చట్ట విరుద్ధంగానైతే నేను ఖచ్చితంగా మాట్లాడా, డేటా తీసుకొనే మాట్లాడతా. సో ఈ విషయాలు మీకు గట్టిగా తెలవాలి ఫ్రెండ్స్. ఎందుకు చెప్పాలనా? ఈ విషయాలు తెలియకపోతే మనల్ని ఎడ్డోళ్ళని చేస్తారు. పాలకులు నాయకులు కాదు, పాలకులు మనం పాలకులం. మనం ఓటేస్తే మనం ఇచ్చిన భిక్షాయిలకు ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తానంటే నడిపిద్దామా? ఎవరైతే న్యూట్రల్ ఉండాల్సిన స్పీకర్ ఇవాళ పొలిటికల్ ఎత్తుగడలు వేస్తుంటే మళ్ళీ ఇది రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగబద్ధమా? నేను ఇవాళ అడుగుతున్నా. మళ్ళీ ఇవాళ కాన్స్టిట్యూషన్ని ఎవడరా గెలికిండ్రు ఇవాళ నేను అడుగుతున్నా, దానికి ఒక ఆన్సర్ చెప్పుండ్రు. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. ఇష్యూ ఏమైంది అని అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఏం చేశారు, సంజయ్ కుమార్ పిటిషన్ని డిస్మిస్ చేశాడు. ఆయన ఏమని అంటారంటే నో సఫిషియంట్ ఎవిడెన్స్, ఆధారాలు లేవు అని చెప్పి చెప్తాడు. అయితే చట్టబద్ధంగా ఏమని చెప్తారనంటే, పాపం స్పీకర్ గారికి తెలుసో తెలియదో నేను నా ద్వారా చెప్తున్నా. ఏందనంటే మళ్ళా సంజయ్ గారు తన మెంబర్షిప్ని విడిచిపెట్టి కాంగ్రెస్ కాటువా కప్పుకున్నాడు కదా, ఫోటోలలో మీరు కూడా కనబడ్డారు కదా. అంటే రెసిగ్నేషన్ ఇస్తేనే పార్టీ మారినట్ట? ఆయన కండక్టు, ఆయన అసోసియేషన్ విత్ ది కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇది అడ్మిసబుల్ ఎవిడెన్స్ కాదా? ఇది నేను మాట్లాడతలేను సారు. రవి ఎస్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లోనే దీని మీద ఒక కేసులా ఉన్నది. అంటే నీ పర్సెప్షన్ ఏ రకంగా ఉంటే దానికి ఒక ప్రొటెక్షన్ కవర్ పెట్టేస్తారా అండి? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా కాంగ్రెస్ వాళ్ళు? జిగ్గర్ల దమ్ముంటే నేను అడుగుతున్నాను. ఆయన ఏమంటారనంటే పబ్లిక్ విజిబిలిటీ ఉండాలా, ప్రాక్సిమిటీ టు ది రూలింగ్ పార్టీ ఎట్లయితుంది అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారనంటే ఇది పొలిటికల్ ఆప్టిక్స్ క్రియేట్ చేస్తూ ప్రూఫ్ లేడ్ ఉన్నాయి అని చెప్పి స్పీకర్ తన పొజిషన్ని వ్యక్తం చేస్తాడు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన మ్యాండేట్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఏందనంటే నీ కండక్టు, నీ సింబాలిజము, నీ పబ్లిక్ అలైన్మెంటు ఇవి చాలు కదా, వ్యాలిడ్ ఇండికేటర్స్ కదా ఆడు పార్టీ మారిండు అని. దీనికంటే మించింది ఏముంటుంది? ఇది మళ్ళీ నేనంటలేను, రాజేంద్ర సింగ్ రాణా 2007లో సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు, లీగల్ సైటేషన్స్ మేము కూడా చెప్తున్నా. అంటే మీ టెక్నికల్ ఫార్మలిజం కోసము లానే డైల్యూట్ చేస్తున్నారు చూడిగిలు, న్యాయ వ్యవస్థని డైల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగానికి ఎవరు ఉల్లంఘిస్తున్నారండి? రాజ్యాంగాన్ని మారుస్తానన్నది ఎవరండి అడుగుతున్నా. ఇంకొకటి ఏమంటారనంటే అన్కండిషనల్ సపోర్ట్ టు ఎమ్మెల్యే కనబడుతున్నది ఇక్కడ మనకు ఇష్యూలో. ఎందుకంత ప్రేమనో నాకు అర్థమవుతలేదు. స్పీకర్ గారు ఏమనంటారంటే అయినా నేను న్యూట్రల్గా ఉన్నా అని చెప్పి మాట్లాడతారు. అన్కండిషనల్ సపోర్టును ఒక పార్టీ నుంచి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేకు ఆయన రాజీనామా చేయలే కదా అని చెప్పి మాట్లాడితే కండువా కప్పుకున్నట్టు అంటే ఇక పార్టీలకు రానట్ట, మళ్ళీ ఇది పార్టీలకు ఎంటర్ అయినట్ట కాదా? అంటే
మీ న్యూట్రాలిటీ ఏదైతే కనబడుతుంది కదా స్పీకర్ గారికి నేనేం చెప్తున్నానంటే అది బ్యాలెన్స్డ్గా కనబడాలి. కేవలం మీరు మాట్లాడినంత మాత్రాన కాదు. మళ్ళీ ఇది నేనంటలేను, నాకు తెలుసు మీరు దుర్బిన్లు పెట్టుకొని కూర్చుంటారు నా మీదానని. కిహోటో హొలాహన్ 1992లా స్పీకర్ డెసిషన్స్ నేను న్యూట్రల్ ఉన్నా, నేను చక్కదనము అంటే సరిపోదు, అవన్నీ మళ్ళా జ్యుడిషియల్ రివ్యూకి ఆస్కారం ఉంటుంది అని చెప్పి 1992లా హొలాహన్ ఇచ్చిన జడ్జిమెంట్లా ఇదంతా ఉన్నది. మీ బయాస్డ్ సూపులు అనేది ఇక్కడ చూపకుర్రి. ఇంకొకటి ముచ్చటేమున్నదనంటే ఇప్పటిదాకా 2 సంవత్సరాల డిలే అయింది, ఇప్పుడు హియరింగ్లు అయినాయి, ప్రొసీజరల్ బ్యాక్లాగ్ కూడా ఉన్నది ఇక్కడ. అయితే సుప్రీంకోర్టు 3 నెలల టైం ఇచ్చింది, రీజనబుల్ పీరియడ్ ఇచ్చింది కరెక్ట్గా చెప్తే. కాంగ్రెస్ దాన్ని ప్రొలాంగ్గా డిలే చేసుకుంటూ వస్తుంది. అంటే నీ డిలే అనేది నీ రాజ్యాంగ ఉల్లంఘన కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి ఫ్రెండ్స్. ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ వస్తుంది, ట్రస్ట్ మీ. సుప్రీంకోర్టు ఇచ్చినాక 3 నెలలు అయినాక టైం ఇచ్చినాక కూడా వీళ్ళు ముంగట తీసుకోవతలేరు అని అంటే వీళ్ళకు రాజ్యాంగం మీద ఏమైనా గౌరవం ఉన్నదా అని చెప్పి నేను చెప్తున్నా. మళ్ళా కేశియం మెగా చంద్ర 2020 మళ్ళీ యాంటీ డిఫెక్షన్ లా క్రెడిబిలిటీని వీకెన్ చేస్తుందా లేదా? నేను అడుగుతున్న ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా? మాస్ డిస్మిసల్స్ 8 out of 10 అని చెప్పి మాట్లాడితే స్పీకర్ గారు అంటారు ఎవిడెన్స్ ఇన్సఫిషియంట్, అన్ని కేసులలో ఎవిడెన్స్ ఏం పెద్దగా లేదు అని చెప్పి మాట్లాడతారు. నేనేం అడుగుతున్నానంటే మీ ప్రీ డిస్పోజిషన్ న్యూట్రాలిటీయా నేను అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ న్యాచురల్ జస్టిస్ డాక్టర్ అయిన ఏడిపోయింది సార్ మిమ్మల్ని నేను అడుగుతున్నా. మీరు సిస్టమేటిక్గా షీల్డ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగానికి విరుద్ధంగా, కాదా? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు, డైరెక్ట్ ప్రూఫ్ అడుగుతున్నారు. అంటే యాంటీ డిఫెక్షన్ అనేది నీ లా, నీ లాజిక్, నీ రీజనింగ్, నీ పాస్ట్ జడ్జ్మెంట్స్ ఇవన్నీ నీ బిహేవియరల్ ప్రూఫ్ని డిసైడ్ చేస్తుంది. కానీ మీ అంతలో మీరు నేను న్యూట్రల్ ఉన్నా నేను డిసైడ్ చేస్తానంటే ఎట్లా అని అంటున్నా. ఇది నేను మాట్లాడతలేను. 10th షెడ్యూల్లా పారా 2 of 1 of A బర్డన్ ఎవాల్యుయేట్ చేస్తుంది కదా, లెజిస్లేటివ్ ఇంటెంట్ని చెప్తుంది కదా. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు స్పీకర్ గారు అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా. సుప్రీంకోర్టు కూడా ఇంటర్వెన్షన్ చేసింది, స్పీకర్ గారు మళ్ళీ టైం అడుగుతున్నారు. కోర్టు ఇంటర్ఫియర్ అయిందంటేనే ఇక్కడ ఎక్కడనో ప్రొసీజరల్ డెఫిషియన్సీ జరిగింది కదా, ప్రొసీజరల్ ల్యాప్స్ జరిగింది కదా, ప్రొసీజరల్ని మీరు గెలికిండ్రు కదా. మళ్ళీ కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అయింది? కోర్టుకి పనపాట లేదా? డిస్మిస్ అని అంటది కేసు అప్పుడే. కోర్టు తీసుకొని మీకు హెచ్చరికలు, న్యూ ఇయర్ జరుపుకోరు మీరు అని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేసింది, వెనకటికి పేపర్లలో వచ్చింది. అంటే మీరు కోర్టుకు కూడా ఎంబారెస్మెంట్ చేస్తున్నారు అంటే ఇది ఇన్స్టిట్యూషనల్ ఎంబారెస్మెంట్ కాదా? అకార్డింగ్ టు ది ఆర్టికల్ 32 of 2026 రెడ్ జ్యూరిస్డిక్షన్ ప్రకారం నేను ఇవాళ అడుగుతున్నాను. మీరు ఏదో స్ట్రిక్ట్నెస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కాకపోతే నేనేం అడుగుతున్నానంటే స్పీకర్ గారికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే కోర్టు ఇంటర్ఫియర్ అయింది అంటేనే ఇది ఒక ఎవిడెంటరీ స్టాండర్డ్స్లోకి వచ్చేసింది, ఉల్లంఘన జరిగింది అని చెప్పి క్లియర్ కట్గా. ఈక్వాలిటీ ఏడున్నది అని చెప్పి చెప్తున్నా. స్పీకర్ గారు ఏం ఎగ్జిబిట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నా. డోర్ జ్యుడిషియల్ స్క్రూటనీకి ఓపెన్ అయిందంటేనే కేల్ ఖతం బందిగా. స్పీకర్ గారు ఒక క్వాజీ జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీని పోషించాలి. ఎస్పెషల్లీ డిఫెక్షన్ కేసులలో ఏమన్నా అయితే క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అని అనేది స్పీకర్ గారికి ఇచ్చిన ఒక గౌరవం. మీరు పార్టీ ఫంక్షనరీ లాగా మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ అప్పుడు స్పీకర్ పదవికి అవమానం చేసినట్ట కాదా? మళ్ళీ ఇది నేను అంటలేను. వెనకటికి 1992లో వచ్చిన కిలో హొల్లన్ కేసు అనేది అయితే ఉంటుందో దానికే మీకు మద్దతు తెలిపినట్టు మీకు అగెన్స్ట్గా పోతుంది. మీరు ఫెయిల్యూర్ చేస్తుర్రు, దాని తర్వాత ఇది రివర్సల్ చేయనీకే కూడా మళ్ళీ ఒకసారి ఫెయిల్ అవుతున్నారు. అంటే ఎన్నిసార్లు చేస్తారు అని అంటున్నా. అన్కండిషనల్ సపోర్ట్ ఏదైతే మీరు క్రియేట్ చేస్తారు కదా, ఇది ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంది. ఏందని అంటే అడ్డగోలుగా అన్యాయంగా స్పీకర్ గారు బిహేవ్ చేస్తున్నారు అని ఒక మెసేజ్ పోతుంది సార్ పబ్లిక్లో. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ పోవాలి సార్. మాస్ డిస్మిసల్స్, డిలేడ్ హియరింగులు, జస్ట్ ఇక పర్సెప్షన్ ఎట్లా తయారవుతుంది అన్నది ఒకసారి మీరు చూడండి. కోర్టులు మీ ఇంటెన్షన్ ఏముందో చూడదు సార్. కోర్టులు ప్రాసెస్ చూస్తుంది, రీజనింగ్ క్వాలిటీ చూస్తుంది. మీ దగ్గర ప్రాసెస్ లేకపోయా, రీజనింగ్ క్వాలిటీ లేకపోయా, ఇది ఎడగెలుస్తారు సార్ మీరు? నాకు అర్థమైతలేదు. మీ రీజన్లలో డెప్త్ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక కరెక్ట్గా ఎవిడెన్సు లేదు. జ్యుడిషియల్ రివ్యూ ఖచ్చితంగా వస్తుంది, బరాబర్ వస్తుంది. మీరు ఏం మాట్లాడతారంటే రెసిగ్నేషన్ లేదు కాబట్టి డిఫెక్షన్ లేదు అని అంటారు. మళ్ళీ ఆయన ఇంటెంట్ ఎవరు చూస్తాడు? రెసిగ్నేషన్ లెటరే కావాలా? పార్టీ కండవా కప్పుకున్నాడు కదా మనోడు, డైరెక్ట్గా కప్పుకున్నాడా లేదా? అగో ముఖ్యమంత్రి గారితోనే ఉన్నాడు. స్పీకర్ డిస్క్రిషన్ ఉంటుంది అని అంటే డిస్క్రిషన్ అని అంటే సుప్రీంకోర్టులు జ్యుడిషియల్ రివ్యూకి ఇమ్యూనిటీ ఉంటుందా సార్ స్పీకర్ గారికి? మీరు నాకు చెప్పండి సార్. పిటిషన్స్ డిస్మిస్ అయిపోతాయి, అది డిస్మిస్ అయిపోతాయి, ఇది డిస్మిస్ అయిపోతాయి అని అంటే నేనేమంటున్నా, లీగాలిటీ విత్ స్టాండ్ అవుతుందా? అది ఒక్కటి చెప్పురే నాకు మీకున్న రీజన్లలో. ఖచ్చితంగా దీని మీద కోర్టుల ఛాలెంజ్ అవుతుంది, అది హై ఫేవర్గా ఉంటుంది చెప్తున్నా నేను. ఖచ్చితంగా ఈ ఆర్డర్లు మీరు ఏవైతే ఇచ్చారు కదా ఖచ్చితంగా ఎగ్జామిన్ అయితే ఈ కోర్టులలో. కోర్టులు ఆషామాషిగా తీసుకోవి ఖచ్చితంగా. పాసిబిలిటీ ఏముంటుంది అంటే పార్షియల్ డిస్క్వాలిఫికేషన్ కూడా జరగవచ్చు
కండక్ట్ బేస్ ప్రూఫ్ని తీసుకొని. ఇది కూడా జరగవచ్చు. లేదా స్టేటస్ కో కూడా మెయింటైన్ చేయొచ్చు. అప్పుడు మీకు నరేటివ్ డ్యామేజ్ కూడా అవుతుంది. యాంటీ డిఫెక్షన్ లాన్ అనేది ఏదైతే పార్టీ నుంచి నువ్వు ఎడవాపి ముంగడికి పోతావు చూడు, అది మాట్లాడుతుంది. ఆబ్సెన్స్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటే ఎంత, లేకుంటే ఎంత, పేపర్ వర్క్ ఉంటే ఎంత, లేకుంటే ఎంత, అది లేకపోతే ఏమవుతుంది? ఇంటెంట్ అర్థమవుతలేదా మనోడు ఏం చేస్తుండని? కండవా కప్పుకున్నాడా లేదా డైరెక్ట్గా? దీనికంటే ప్రూఫ్ ఏం కావాలి ఇంకా కండక్ట్కి? ప్రొసీజరల్ వల్నరబిలిటీ అని అనేది చేస్తుంది ఎవరు బ్రదర్? కాంగ్రెస్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈడికి ఆగిపోలే. నిన్న వికారాబాద్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది పొద్దున. బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నాడట. ఇప్పటికైతే వికారాబాద్ మున్సిపల్ వార్డ్ 17 కౌన్సిలర్ క్యాండిడేట్ తొల్లా ఆనంద్ కుమార్ బీఫామ్ బీఆర్ఎస్కి ఏం తీసుకున్నాడట. రాతో రాత్రి పోయి కాంగ్రెస్తో చేతులు కలిపిండట. మళ్ళీ కండవ కప్పింది ఎవరు? నేను ఎప్పుడు స్పీకర్లు కండవాలు కప్పుడైతే చూడలేదు, సీరియస్గా చెప్తున్నా. ఎవరైనా ఎమ్మెల్యేతోనో లేకపోతే వాళ్ళతోనో వీళ్ళతోనో చేస్తారు కానీ, అంటే వాళ్ళ కూతురు ఏదో ఎలక్షన్స్లలో నిలబడ్డదట, గడ్డం ప్రసాద్ గారి కూతురు. ఆమెని మున్సిపల్ చైర్మన్ చేయనీకే, ఏకగ్రీవం చేయనీకే, ప్రెషర్ అయినా సరే, ప్లెజర్ అయినా సరే, ఏదైనా సరే, సామ దామ దండ భేదాలు అని అంటారు కదా, అన్నీ వాడి ఒక పొలిటికల్ ప్రెషర్ తీసుకొని వస్తురట. కాంగ్రెస్ హీన చరిత్ర, దీనికంటే పెద్దగా ఏం చెప్పాలి? ఆయన ఎలక్షన్లో నిలబడలే కాబట్టి ఆనంద్ గారు. సో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ అనేది ఆయనకు రాకపోవచ్చు. పుట్టి బీఆర్ఎస్ బీఫామ్ మీద మనం మాట్లాడలేం. కాకపోతే నేను అలా ఇంటెంట్ మాట్లాడుతున్నా. ఇది మన స్పీకర్ గారి సమక్షంలో జరుగుతుంది అని అంటే మళ్ళీ ఈ ఫోటో నిజమేనా కాదా? మనోడు కూడా కాంగ్రెస్ కండవగా ఒప్పుకున్నాడు. మళ్ళీ ఆయననేనా ఆనంద్ కాదా? నాకు తెలియదు, నేను అడుగుతున్నాను. అది నిజమైతే మళ్ళీ నేను చెప్పిన అన్ని వర్తిస్తుంది, లేకపోతే నేను క్షమాపణ చెప్తున్నాను. భారత్ మాతాకి జై.